హలో హాయ్ అండి, వీణావాదిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు చెప్పబోయే లెసన్ 9th క్లాస్ ఫస్ట్ లెసన్ జాగ్రఫీ. భారతదేశం పరిమాణం మరియు ఉనికి. భారతదేశం ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో ఒకటి. వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక మరియు మొత్తం ఆర్థిక అభివృద్ధి రంగాలలో విశేషమైన పురోగతిని ప్రదర్శిస్తూ ముందుకు సాగింది. భారతదేశం యొక్క ఉనికి. భారతదేశం ఒక విశాలమైన దేశం. ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. దేశ ప్రధాన భూభాగం 8 degrees 4 minutes ఉత్తర అక్షాంశం నుంచి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల వరకు, 68 degrees 7 minutes తూర్పు రేఖాంశం నుంచి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశాల వరకు విస్తరించి ఉంది. భారతదేశం ఎక్కడ ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళం అంటే ఇది యాక్చువల్గా 0 degree ఈక్వేటర్ అండి. ఈ 0 degree ఈక్వేటర్కి మనకి ఇది ఉత్తరం వైపు, ఇది దక్షిణం వైపు. మన ఆసియా అనేది ఉత్తరార్ధగోళంలో ఉంది. ఆసియాకి దక్షిణంగా ఉంది మన ఇండియా అనేది ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ 0 degree ఈక్వేటరు, ఇక్కడికి చివరిగా ఉన్నది 8 degrees 4 minutes, తర్వాత 37 degrees 6 minutes. ఇది ఉత్తర అక్షాంశము. 68 degrees 7 minutes తూర్పు రేఖాంశం నుంచి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. కర్కట రేఖ 23.5 degrees ఉత్తర అక్షాంశం దేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. కర్కట రేఖ మన ఇండియా మధ్య గుండా వెళ్తుందండి. కర్కట దేశాన్ని, మన భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విడదీస్తుంది. ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. చూడండి మన ఇండియా మ్యాప్లో యాక్చువల్గా మనకు అక్షాంశం ఎక్కడి నుంచి 8 degrees 4 seconds ఇక్కడ నుంచి, ఇది ఉత్తర అక్షాంశము. తర్వాత 37 degrees 6 seconds ఇది కూడా ఉత్తర అక్షాంశం. తూర్పు రేఖాంశం 68 degrees 7 minutes ఇక్కడ నుంచి 97 degrees 25 minutes వరకు తూర్పు రేఖాంశం వరకు మన ఇండియా విస్తరించి ఉంది. మన ఇండియాకి ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి వాయువ్యం. ఆగ్నేయ దిశలో ఏముంది? బంగాళాఖాతం అండ్ అండమాన్ నికోబార్ దీవులు. నైరుతి దిశలో లక్షద్వీపులు ఉన్నాయి. చూసారా? భారతదేశానికి ఇండియన్ యూనియన్ దక్షిణాన చిట్ట చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ 2004 సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయింది. మనకి యాక్చువల్గా అండమాన్ నికోబార్ దీవుల్లోన కిందనండి ఇందిరా పాయింట్ ఉంటుంది. ఈ ఇందిరా పాయింట్ అనేది 2004లో వచ్చే సునామీలో మునిగిపోయింది. మన ఇండియా పరిమాణం. భారతదేశం భూభాగం 3.28 million లేదా 32.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. మన భారతదేశ విస్తీర్ణం ఎంతంటే 3.28 million చదరపు కిలోమీటర్లు. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 2.4% ఉంది. మొత్తం వైశాల్యంలోనే మన భారతదేశం 2.4% ఉందండి. భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం అని స్పష్టంగా తెలుస్తుంది. యాక్చువల్గా ఒకసారి ఈ పటం చూడండి. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ డెమోగ్రాఫిక్ ఇయర్ బుక్ 2015 ప్రకారం మనకి ఫస్ట్ ప్లేస్లో రష్యా, సెకండ్ ప్లేస్లో కెనడా, థర్డ్ ప్లేస్ యుఎస్ఏ, ఫోర్త్ ప్లేస్ చైనా, ఫిఫ్త్ ప్లేస్ బ్రెజిల్, 6th ప్లేస్ ఆస్ట్రేలియా, 7th ప్లేస్లో మన భారతదేశం ఉంది. ఇది విస్తీర్ణ పరంగా 7th ప్లేస్ 3.28 million చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది మన భారతదేశం కలిగి ఉంది. ఇప్పుడు అతిపెద్ద దేశం అని స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశం దాదాపు 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉంది. భూ సరిహద్దు ఎంత కలిగి ఉందంటే 15,200 కిలోమీటర్లు. అండమాన్ నికోబార్ లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు 7,516.6 కిలోమీటర్లు. మనకి తీర ప్రాంతం ఎక్కువగా ఉందండి మన భారతదేశానికి. ఆ పొడవు ఎంత ఉంది? 7,516.6 కిలోమీటర్లు ఉందండి. మనకి ఇదంతా కూడా తీర ప్రాంతమేనండి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా తీర ప్రాంతమే. ఇదంతా ఎంతంటే 7,516 కిలోమీటర్ల పొడవు. భారతదేశానికి వాయువ్య,
ఉత్తర మరియు ఈశాన్య దిశలలో తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. యాక్చువల్గా తరుణ ముడత పర్వతాలు అంటే హిమాలయాలండి. చూడండి, ఇది ఉత్తరం, ఇది తూర్పు, ఇది దక్షిణ, ఇది పడమర. మూల దిక్కులు ఇవండి. మూలలో ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి? వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఈ 3 దిశల్లో మనకి తరుణ ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. దాదాపు 22.5 ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా దీని విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు విస్తరించి దానిని 2 సముద్రాలుగా పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళాఖాతంగా విభజిస్తుంది. చూడండి, మనకి కర్కట రేఖ అనేది మన ఇండియా మధ్య గుండా వెళ్తుంది. ఇండియా మధ్య గుండా వెళ్తుంది కాబట్టి దాని తర్వాత వచ్చేది 23.5 కర్కట రేఖ, 23.5 డిగ్రీలు కర్కట రేఖ. దాని తర్వాత 22 డిగ్రీలది కమేపి హిందూ మహాసముద్రం వైపు వెళ్తున్న కొలది ఇది మనకి తగ్గిందండి. ఈ తగ్గి మనకి సముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని 2 భాగాలుగా విడదీసింది. ఎందుకంటే ఇటువైపు అరేబియా సముద్రం, ఇటువైపు బంగాళాఖాతంగా హిందూ మహాసముద్రం అనేది విడదీసిందండి. ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణ దాదాపు 30 డిగ్రీలని గుర్తించండి. అక్షాంశం, రేఖాంశం 2 కూడా 30 డిగ్రీలండి. ఎందుకంటే 8 డిగ్రీస్ 4 సెకండ్స్ నుంచి 37 డిగ్రీస్ 6 సెకండ్స్ వరకు అది 30 డిగ్రీలు ఉంటుంది. 68 డిగ్రీస్ 7 సెకండ్స్ నుంచి 97 డిగ్రీస్ 25 సెకండ్స్ వరకు అది కూడా మధ్యలో 30 డిగ్రీల రేఖాంశమే ఉంటుందండి. తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది. మనకి 2 వైపులా అక్షాంశం పరంగా, రేఖాంశం పరంగా 30 డిగ్రీలే ఉన్నప్పటికీ, అక్షాంశం పరంగా, రేఖాంశం పరంగా 30 డిగ్రీలే ఉన్నప్పటికీ తూర్పు పశ్చిమ రేఖాంశం విస్తరణ అంటే తూర్పు పశ్చిమ అనేది 2933 కిలోమీటర్లు అయితే ఉత్తర దక్షిణ అనేది 3214 కిలోమీటర్లు. అంటే తూర్పు పశ్చిమ కంటే ఉత్తర దక్షిణ అనేది డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందండి. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2 గంటల సమయం వ్యత్యాసం ఉంది. గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కి 2 గంటల సమయం వ్యత్యాసం ఉంది. అందువల్ల మీర్జాపూర్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది గుండా వెళ్ళే భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీస్ 30 మినిట్స్ తూర్పు రేఖాంశ సమయాన్ని మొత్తం దేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్నారు. దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ పగలు రాత్రి వ్యవధిని ప్రభావితం చేస్తుంది. మనకి దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొలది అక్షాంశాల విస్తరణ అనేది మనకి పగలు రాత్రుల్లోనే తేడాల్లోనే ప్రభావితం చేస్తుంది అన్నారు. మనకి యాక్చువల్గా ఇది 0 డిగ్రీ ఈక్వేటర్కి 8 డిగ్రీస్ అనేది దగ్గరగా ఉందండి. ఇటువైపు ఇదంటే దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. అలా పైకి వెళ్తున్న కొలది మనకు అక్షాంశాల నీడివ అనేది పెరుగుతుంది కాబట్టి మనకి ఈక్వేటర్కి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇక్కడ పగలు రాత్రిలో అంత పెద్ద వ్యత్యాసం ఉండదు. కానీ పైకి వెళ్తున్న కొలది చల్లదనం అంటే మనకి కూలెస్ట్ ప్లేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి పగలు రాత్రి వేళల్లో ఎక్కువగా వ్యత్యాసాలు ఉంటాయి. అంటే అక్షాంశాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. భారతదేశం ప్రపంచం తూర్పు పశ్చిమాసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. ఆసియా ఖండపు దక్షిణ దిశలో విస్తరించిన భాగమే భారతదేశం. మీకు స్టార్టింగ్లో చెప్పానండి, ఆసియా ఖండానికి దక్షిణ దిశలో మన భారతదేశం ఉంటుంది. హిందూ మహాసముద్రం గుండా పశ్చిమాన ఐరోపాను, తూర్పున ఆసియా దేశాలను కలిపే ప్రయాణ మార్గాలకు భారతదేశం వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. చూడండి, ఇక్కడ హిందూ మహాసముద్రం అనేది తూర్పున ఆసియా దేశాలని కలుపుతుంది, ఇటువైపు పశ్చిమాన ఐరోపా దేశాలను కూడా కలుపుతుంది. హిందూ మహాసముద్రమే ఈ రెండింటికి కొంచెం దగ్గరగా చేస్తుంది. ఇటువైపు నుంచి తూర్పున ఆసియా దేశాల వైపు, పశ్చిమాన ఐరోపా దేశాల వైపు కూడా వెళ్ళొచ్చు. దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకు వచ్చిందని గమనించండి. దీనివలన భారతదేశ పశ్చిమ తీర, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలతోనూ మరియు తూర్పు తీర, ఆగ్నేయ, తూర్పు ఆసియాలతోనూ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది.
భారతదేశం వలె హిందూ మహాసముద్రంలో మరి ఏ ఇతర దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం లేదు. మనకి తీర ప్రాంతం చాలా ఎక్కువగా ఉందండి. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రము, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మొత్తం కలిపి 7,500 తీర ప్రాంతం ఉంది. మనకి ఏ దేశానికి కూడా అంత తీర ప్రాంతం లేదు. వాస్తవానికి హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ప్రముఖ స్థానం ఉంది. కాబట్టి ఈ మహాసముద్రానికి భారతదేశం పేరు పెట్టడం సమర్థనీయమైందే. 1869లో సుయాజ్ కాలువ అందుబాటులోనికి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. సుయజ్ కాలువ అండి, ఇక్కడ నుంచి ఇటువైపు మనకి అరేబియా సముద్రం ఉంటుంది కదండి. ఈ అరేబియా సముద్రం నుంచి ఇలా వెళ్ళి ఎర్ర సముద్రం మీదుగా మధ్యధరా సముద్రం నుంచి ఐరోపా అనేది లండన్కి దగ్గరగా ఉంటుందండి. ఈ సుయజ్ కాలువ ఏర్పడడం వల్ల అప్పుడు మనకు మొత్తం సముద్ర మార్గం ఎలా ఉండేది, ఐరోపా ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చేవారండి. దీనివల్ల ఈ సుయజ్ కాలువ ఏర్పడడం వల్ల మనకి 7,000 కిలోమీటర్ల దూరం అనేది మనకు సుయజ్ కాలువ ఏర్పడడం ద్వారా తగ్గింది. బయట ప్రపంచంతో భారతదేశం యొక్క సంబంధాలు అనేక యుగాలుగా కొనసాగుతున్నాయి. సముద్ర మార్గాల ద్వారా కంటే భూమార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు ప్రాచీనమైనవి. ఉత్తరాన పర్వతాల మధ్య ఉన్న అనేక కనుమల ప్రాచీన కాలం నుండి ప్రయాణికులకు మార్గాలుగా ఉపయోగపడుతున్నాయి. కానీ సముద్ర మార్గాలు చాలా కాలం పాటు అలాంటి చర్యలను నిరోధించాయి. సముద్ర మార్గం ఎప్పటి నుంచి 1498 నుంచి వచ్చింది. కానీ దానికి ముందు అనేది రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు. ఉపనిషత్తులు, రామాయణాల సందేశాలు, పంచతంత్ర కథలు, భారతీయ సంఖ్యామానం మరియు దశాంశ పద్ధతి ఇలాగే ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చేరాయి. సుగంధ ద్రవ్యాలు, మస్లిన్, సున్నిత జిలుగు వస్త్రము మరియు ఇతర సరుకులు భారతదేశం నుండి వివిధ దేశాలకు తీసుకెళ్లారు. ఇంకోవైపు పశ్చిమాసియాలోని గ్రీకు వాస్తుశిల్ప కళ పద్ధతులైన ఈ పశ్చిమాసియా దేశాలు అంటండి మనకి యాక్చువల్గా పశ్చిమ వైపు ఉన్న పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇటువైపు అండి. పశ్చిమాసియాలోని గ్రీకు వాస్తుశిల్పకళ పద్ధతులైన గుమ్మటం మరియు మినార్లు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారతదేశం యొక్క పొరుగు దేశాలు. దక్షిణాసియాలో భారతదేశం ఒక వ్యూహాత్మక స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనుక్కోండి అని ఇచ్చాడు. పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. పశ్చిమ వైపు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు డామన్-డయ్యు, దాద్రా నగర్ హవేలీ, తర్వాత లక్షద్వీప్. అదే తూర్పు వైపు ఉన్నది అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి. వైశాల్యపరంగా ఏది చిన్న రాష్ట్రం, ఏది పెద్ద రాష్ట్రం? వైశాల్యపరంగా చిన్న రాష్ట్రం గోవా, పెద్ద రాష్ట్రం రాజస్థాన్. అంతర్జాతీయ సరిహద్దు లేని లేదా తీర ప్రాంతం లేని రాష్ట్రాలు. చూడండి, అంతర్జాతీయ సరిహద్దు లేని తీర ప్రాంతం లేని రాష్ట్రాలు. అంతర్జాతీయ సరిహద్దు అంటే ఇదంతా కూడాను అంతర్జాతీయ సరిహద్దు అంటారు. తీర ప్రాంతం అంటే ఈ సముద్ర మార్గం, ఇదంతా కూడాను తీర ప్రాంతం. ఇది అంతర్జాతీయ సరిహద్దు ఉండకూడదు. తీర ప్రాంతం లేని ప్రాంతాలు ఏంటంటే హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ అండి. చూడండి, ఇక్కడ పాకిస్తాన్ ఏ ఏ రాష్ట్రాలతో అటాచ్ అయి ఉంది అంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్. తర్వాత నెక్స్ట్ చైనా అనేది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. తర్వాత నెక్స్ట్ వన్ మయన్మార్ దేంతో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంతో అటాచ్ అయ్యింది. చూడండి, భారతదేశ సరిహద్దులు. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తోనూ, ఉత్తరాన చైనా, టిబెట్, నేపాల్ మరియు భూటాన్, తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్లతోనూ పంచుకుంటుంది. శ్రీలంక, మాల్దీవులు అనే 2 ద్వీప దేశాలు సముద్రం మీదుగా మనకు దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి. శ్రీలంక, మాల్దీవులు. 1947కి ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉన్నాయి. ప్రావిన్సులు, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మరియు స్వదేశీ సంస్థానాలు.
ప్రావిన్సులు వైస్రాయుల చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడ్డాయి. స్వదేశీ సంస్థానాలను స్థానిక వంశపారంపర్య పాలకులు పాలించారు, అంటే రాజులు పరిపాలించేవారు. వారికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు గాను వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేయగా లక్షద్వీపులకు ఈ మాల్దీవులు దక్షిణాన ఉన్నాయి. చూడండి, ఇక్కడ లక్షద్వీపులు ఉన్నాయి. ఈ లక్షద్వీపులకు దక్షిణాన మాల్దీవులు ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా ఇండియా నుండి శ్రీలంకను వేరు చేస్తుంది పాక్ జలసంధి, ఇక్కడ ఉంటుందండి. భారతదేశానికి తన పొరుగు దేశాలతో బలమైన భౌగోళిక చారిత్రక సంబంధాలు ఉన్నాయి. స్కూల్ భువన్ అనేది దేశంలోన సహజ వనరులు, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థులలో అవగాహన తీసుకురావడానికి పటాల ఆధారిత అభ్యాసాన్ని అందించే పోర్టల్. దీనిని ఎన్సీఆర్టీ విద్యా ప్రణాళిక ఆధారంగా భువన్ ఎన్ఆర్ఎస్సి ఇస్రో యొక్క సౌజన్యంతో రూపొందించారు. మీరు https భువన్ APPL NRSC government.in MHRD ఎన్సీఆర్టీలో మాధ్యమిక విద్యా స్థాయికి సంబంధించిన వివిధ భారతదేశ పటాలను అన్వేషించవచ్చు. చూడండి, ఇక్కడితో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్. క్రింది వాణిలో ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు? మనకి యాక్చువల్గా కర్కట రేఖ అనేది 8 జిల్లాల గుండా వెళ్తుందండి, 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అది ఒకటి గుజరాత్, రాజస్థాన్, ఇదిగోండి కర్కట రేఖ. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఇక్కడ మనకు ఆప్షన్లో ఏంటి ఇచ్చాడు? రాజస్థాన్ నుంచి వెళ్తుంది, ఛత్తీస్గఢ్, త్రిపుర వెళ్తుంది, ఒక్క ఒడిస్సా గుండి వెళ్ళదు. భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం, మనకి తూర్పు వైపున ఎక్కడితో ఆగిపోయిందంటే మన భారతదేశం 97 degrees 25 minutes వరకు తూర్పు రేఖాంశం ఆగిపోయింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలతో ఉమ్మడి సరిహద్దులను కలిగి ఉన్న దేశం ఏంటంటే చైనా. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న దేశం నేపాల్ అండి. నేపాల్. చూడండి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కింలతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నది నేపాల్ అండి. మీ వేసవి సెలవుల్లో మీరు కవరత్తిని సందర్శించాలంటే మీరు భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు? లక్షద్వీపులు రాజధాని కవరత్తి అండి. లక్షద్వీపులకు వెళ్తే కవరత్తిని సందర్శించగలరు. నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దును పంచుకొని దేశం నుండి వచ్చాడు. ఆ దేశాన్ని గుర్తించండి. భూటాన్ అనేది భూ సరిహద్దుని పంచుకుంటుందండి మన దేశంతో. బంగ్లాదేశ్ కూడా, నేపాల్ కూడా. ఒక తజికిస్తాన్ అనేది మన దేశంతో పంచుకోదు కాబట్టి తజికిస్తాన్ అండి ఆన్సర్. ఇక్కడితో లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ప్రతిరోజు కూడా కంటిన్యూస్గా పెడతానండి లెసన్స్. 9th క్లాస్ 10th క్లాస్ ఉంటానండి. థ్యాంక్ యూ.